హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ కిచెన్ విత్ స్వాతి. నేను ఈరోజు వచ్చేసి ఒక మంచి వెయిట్ లాస్ పౌడర్ అయితే చూపిస్తున్నాను. ఈ పౌడర్తో డ్రింక్ అనేది ప్రిపేర్ చేసుకొని ఎవ్రీడే తీసుకున్నట్లయితే మంచి ఎఫెక్టివ్ రిజల్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ యూజ్ చేసే ఇంగ్రీడియంట్స్ జీలకర్ర, వాము, సోంపు. ఈ జీలకర్ర, వాము, సోంపుని 3 ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకోండి. లైక్ మీరు 10 గ్రామ్స్ తీసుకుంటే 10 గ్రామ్స్ తీసుకోండి 3 కూడా. నేను ఇక్కడ 50 గ్రామ్స్ తీసుకుంటున్నాను. జీలకర్ర 50 గ్రామ్స్, వాము 50 గ్రామ్స్, సోంపు 50 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి కలోంజీ సీడ్స్. ఈ కలోంజీ సీడ్స్ అనేవి చాలా చేదుగా ఉంటాయి. 1 స్పూన్ కానీ 2 స్పూన్స్ కానీ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ 4 ఇంగ్రీడియంట్స్తో మనం ఈ పౌడర్ అనేది ప్రిపేర్ చేసుకుందాము. ప్రిపేర్ చేసుకోవడం ఎలా అంటే, ఒక జీలకర్రని అండ్ వాముని, సోంపుని మూడింటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి. అన్నీ కలిపి ఫ్రై చేయకూడదు. జీలకర్రని సపరేట్గా, వాము సపరేట్గా, సోంపు సపరేట్గా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకునేటప్పుడు మాడనివ్వకండి. మనకి ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం అరోమా వస్తుంది. అరోమా వచ్చినప్పుడు స్టాప్ చేసేయండి స్టవ్ అనేది. ఎందుకంటే అది మాడిందంటే ఆ టేస్ట్ అనేది ఆ పౌడర్కి అస్సలు బాగోదన్నమాట. సో అదొకటి గుర్తుపెట్టుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. అన్నీ సపరేట్గా ఫ్రై చేసుకొని మూడింటిని చల్లారిన తర్వాతకి దాంట్లో మీకు 1 టేబుల్ స్పూన్, 2 టేబుల్ స్పూన్ కలోంజీ సీడ్స్ వేసేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి. దీన్ని ఎలా కన్జ్యూమ్ చేయాలి అంటే, వామ్ వాటర్లో ఇది 1 టేబుల్ స్పూన్ వేసుకొని తాగితే సరిపోతుంది. మీరు మార్నింగ్ అండ్ నైట్ కూడా తాగొచ్చు. మార్నింగ్ వచ్చేసి మనం బ్రష్ చేసుకున్న తర్వాతకి వామ్ వాటర్ చేసేసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ వేసేసుకొని, ఇన్ కేస్ మీకు ఆ చేదు కనుక ఉన్నట్లయితే కొంచెం లైమ్ వేసుకొని తాగండి. లేదు మాత్రం డైరెక్ట్గా తాగేసేయండి. అండ్ అలాగే నైట్ పడుకునే ముందు కూడా వామ్ వాటర్లో ఈ పౌడర్ వేసేసుకొని తాగండి. మంచి రిజల్ట్స్ అయితే జీరా, వాము, సోంపు అనేవి మనకి డైజెషన్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అలాగే వెయిట్ మేనేజ్మెంట్కి కూడా ఇవి 3 ఇంగ్రీడియంట్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. కలోంజీ సీడ్స్ బ్లడ్ షుగర్ కంట్రోల్కి యూజ్ అవుతాయి. అండ్ అలాగే ఇన్సులిన్ సెన్సిటివ్ని ఇంప్రూవ్ చేస్తుంది. డైజెషన్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఆల్సో ఇట్ రెగ్యులేట్స్ బ్లడ్ ప్రెషర్. వాము వల్ల కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. డైజెషన్కి హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మనం చిన్నపిల్లలకు కూడా స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు వామ్ తినిపించడం చేస్తూ ఉంటాం కదా. సో చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ మెన్స్ట్రుయల్ పెయిన్ని కూడా తగ్గిస్తుంది వామ్ అనేది. ఎవరికైతే పీరియడ్స్ అనేవి డిలే అవుతూ ఉంటాయో వాళ్ళు ఒక 2 to 3 days కనుక వామ్ వాటర్ని తీసుకుంటూ ఉంటే పీరియడ్స్ అనేవి వస్తాయి. కూడా గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టుకోండి. అలా పెట్టుకోవడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. 10 daysకి ఒకసారి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటే ఫ్రెష్నెస్ అయితే ఉంటుందన్నమాట పౌడర్. అండ్ అలాగే జనరల్లీ మనం ఈ వాటర్స్ అనేవి ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. జీరా వాటర్, సోంపు వాటర్, వాము వాటర్ అని చెప్పేసి సపరేట్గా. సో వీటన్నిటిని మిక్స్ చేసి ఈ విధంగా ఒకసారి పౌడర్ చేసి పెట్టుకున్నట్లయితే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము ఈజీగా యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని విజిట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.